హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి బ్యాంబినో చాలా ఈజీ, అంటే ఈజీగా చేసుకునేటట్టుగా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? నేనైతే ఇప్పుడు ఒక కడాయి పెట్టినాను. 3 స్పూన్స్ ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టిన. ఆయిల్ అయితే కొంచెం హీట్ ఎక్కింది. ఫస్ట్ అయితే మినపప్పు, శనగపప్పు ఈ రెండు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవుతుంటేనే మనం కొంచెము ఆవాలు, జీలకర్ర కొంచెం వేసుకొని ఇది వేపుకోవాలి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర మంచిగా వేగింది కదా. ఇప్పుడు నేను 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి ఇవి కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం అంటే కొంచెం ఫ్రై అయితే అవ్వాలి ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయితే అయినాయి, ఆనియన్స్ పచ్చిమిర్చి. ఓకేనా? ఇప్పుడు మనము కరివేపాకు వేసుకోవాలి అండ్ అల్లం పేస్ట్, సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేస్తున్నాను సాల్ట్. ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా మనము ఆయిల్లో అయితే ఫ్రై చేయాలి. కొంచెం అల్లం పేస్ట్ అనేది ఫ్రై అవ్వాలి, అందుకని. నేను 1 గ్లాస్ బ్యాంబినో యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్కి నేను 1.5 వాటర్ అయితే యాడ్ చేస్తాను. అందుకే సాల్ట్ 1 స్పూన్ అయితే యాడ్ చేసినాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి. ఇప్పుడు ఇట్లా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు వాటర్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసినాను. ఇప్పుడు ఈ వాటరు మరిగిన తర్వాత బ్యాంబినో అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు వాటర్ అయితే మంచిగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం బ్యాంబినో అయితే యాడ్ చేసుకోవాలి. వాటరు మరుగుతున్నప్పుడే బ్యాంబినో అయితే యాడ్ చేసుకోవాలి, లేకపోతే మెత్తగా అవుతుంది బ్యాంబినో. ఈ మధ్య అయినా బ్యాంబినో ఎందుకో సరిగా రావట్లేదు, మెత్తగా అవుతుంది. అందుకని నేను వాటర్ అయితే తగ్గించి పోస్తున్నాను. మీరు కూడా అట్లే ట్రై చేయండి. ఇప్పుడు ఇది మంచిగా ఉడకాలి. ఇప్పుడు బ్యాంబినో అయితే రెడీ అయ్యింది. చూసిరు కదా ఎంత మంచిగా మన బ్యాంబినో అయితే రెడీ అయిందో. నేను ఆల్రెడీ టమాటా వేసి కూడా నేను టమాటా బ్యాంబినో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ ఇది చాలా సింపుల్, అంటే సింపుల్, టైం లేనప్పుడు ఈజీగా ఇలా చేసుకోవచ్చు, ఉప్మా టైప్ లాగా. ఓకేనా? మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.